ఈరోజు మన జీవితంలో దేవుడు అన్నాడు, నేను అధిపతిగా చేస్తా, నిన్ను తలగా చేస్తాను, తోకగా కాదు. నిన్ను ఇచ్చేవానిగా చేస్తా, పుచ్చుకునేవానిగా కాదు. నువ్వు పైవానిగా ఉంటావు, కిందవానిగా ఉండవు అని చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు అనేక మంది జీవితాల్లో. కానీ ఇంకా మీరు పొందుకోక, అభిషేకము తీసుకోక, అంగీకరించక, మీరు ఇచ్చే వారికి ఉండాల్సిన వ్యక్తులు ఎంతసేపు చేయి జాపి ఇవ్వా అని అడుక్కు తినే పరిస్థితులు ఉన్నాం. దేవుడు చేయక కాదండి, దేవుని పైన నేరాలు మోయటము తప్పు. దేవుడు చెప్పాడు, దేవుడు చేస్తాడు, ఇదిగో ఇలాగ అవుతుంది అన్నాడు. కానీ మన స్థితి ఎందుకు ఇలాగుందంటే, వీ డి నాట్ రిసీవ్, వీ డి నాట్ యాక్సెప్ట్, వీ డి నాట్ టేక్ ఇట్. అవును, దేవుడు నన్ను అభిషేకించాడు, అవును దేవుడు ఇది నా జీవితంలో ప్రవచించాడు, ఇంక దీనిలో నా వంతు ఏముంది, వాట్ షుడ్ ఐ డూ, నేను చేయాల్సింది ఏముంది అని చేస్తుంటే మేబీ మన జీవితాలు కూడా అనేక సార్లు మన వంతు చేయకనే ఆ ప్రవచనం నెరవేర్చబడట్లేదు. అభిషేకము మన దగ్గరికి వచ్చినట్టు వచ్చింది,